LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ యువత పోరు నిరసనలు హోరెత్తుతున్నాయి. విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో నిరసనల్లో పాల్గొంటున్నారు. కూటమి సర్కార్ మోసం యువత దుమ్మెత్తిపోస్తోంది. భారీ ర్యాలీ ధర్నాలతో రాష్ట్రమంతటా హోరెత్తిస్తోంది. నిరుద్యోగ భృతి ఇస్తామంటూ చెప్పి మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తడం లేదంటూ మండిపడుతున్నారు. ఉద్యోగాలు కల్పించాలి వెంటనే. నిరుద్యోగ వృత్తి వెంటనే. నిరుద్యోగ వృత్తి వెంటనే. నిరుద్యోగ వృత్తి వెంటనే. చంద్రబాబు చంద్రబాబు. ఇటు వైజాగ్లోనూ యువత పోరు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ యువత పోరు నిరసనలు హోరెత్తుతున్నాయి. విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో నిరసనల్లో పాల్గొంటున్నారు. కూటమి సర్కార్ మోసం యువత దుమ్మెత్తిపోస్తోంది. భారీ ర్యాలీ ధర్నాలతో రాష్ట్రమంతటా హోరెత్తిస్తోంది. నిరుద్యోగ భృతి ఇస్తామంటూ చెప్పి మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తడం లేదంటూ మండిపడుతున్నారు. ఇటు వైజాగ్లోనూ యువత పోరు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. తిరుపతిలో యువత పోరు నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు విద్యార్థులు రోడ్డుపై నిరసన తెలుపుతున్నారు. తిరుపతి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా యువత పోరుకు సంబంధించి తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం సంబంధించి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వంశీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువతను మోసం చేసినటువంటి కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఏ విధంగా చూడొచ్చండి? ఏ విధమైతే ఇప్పుడు ఇచ్చిన హామీల మేరకు నిరుద్యోగ వృత్తి వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాం. గతంలో అబద్ధపు హామీలు ఎన్ని ఇచ్చినా ఇప్పటి వరకు ఒకటి కూడా నెరవేర్చకపోగా యువతని చాలా మోసం చేస్తుంది ఒక కూటమి ప్రభుత్వం. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఉద్యోగం ఇవ్వని ప్రతి ఒక్కరికి నిరుద్యోగం వచ్చే పెద్ద ఎత్తున నిరసన చేస్తామని తెలియజేస్తున్నాం. అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత అంతా కూడా రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి. ఏడాది కాలంగా 7,200 కోట్లు ఈరోజు బకాయి ఉన్నది. ఈరోజు యువతకి ఏ విధంగా చూడాలి? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సూపర్ 6 లో భాగంగా యువతకి ఏదైతే హామీలను ఇచ్చిందో అటు విద్యార్థులు గాని నిరుద్యోగులు గాని ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. ఈ రోజు నిరుద్యోగులందరికీ కూడా ఇంటికి ఒక ఉద్యోగం అందిస్తానన్నారు.
లేని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అందిస్తానన్నారు. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంగా వస్తుంది. నెలకి 3,000 రూపాయల లెక్కన ఇప్పటికీ సంవత్సర కాలంగా 36,000 రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడికి కూడా బాకీ ఉందన్న విషయాన్ని కూడా మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాలేజీలో చదివేటువంటి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ పథకం కూడా ఈ రోజు అమలు చేయకుండా విద్యార్థుల జీవితాలు చాలా ఆగమ్య గోచరంగా మారినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున ధర్నా జరుగుతున్నదంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు, ఈ సూపర్ 6 అమలు జరగవు, వీటిని నమ్మి మోసపోవద్దని పదే పదే చెప్పాడు. జనాలను యామారించడంలో చంద్రబాబు నాయుడు దిట్టా కాబట్టి ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు ఆయనకు ఒక ఉద్యోగం, ఆయన కొడుకు ఒక ఉద్యోగం, పవన్ కళ్యాణ్కి ఒక ఉద్యోగం, వాళ్ళ అన్నకు ఒక ఉద్యోగం తెచ్చుకునే తప్ప రాష్ట్ర నిరుద్యోగానికి ముట్టికి ఉద్యోగం లేదు. నిరుద్యోగ వృత్తి 3,000 అన్నాడు, 3,000 రూపాయలు లేదు. ఈ రోజు ఉద్యమం అనేది యువతరానికి కదలింకలో కేవలం చంద్రబాబు నాయుడు మాటలు మోసపోయి మాటలు నమ్మి ప్రజలు అన్యాయంగా ఓట్లేసిన దానికి యువత కూడా తల బాదుకుంటారు. మాకు ఉద్యోగాలు రాలేదు. ఇంకోటి గ్రామ సచివాలయాలు గ్రామ స్వరాజ్యం అనేది జగనన్న నిరూపిస్తే వాలంటీర్లు పెట్టి సమస్య లేకుండా సాల్వ్ చేస్తే ఈ రోజు వాలంటీర్లు తీసేసి 10,000 రూపాయలు ఆశ చూపించి 4 లక్షల మందిని వాళ్ళ కడుపు కొట్టి ఈ రోజు ఇదే పనిగా సచివాలయాన్ని కూడా వ్యవస్థని 2,500 మందికి 3,000 మందికి ఒక సచివాలయం చెప్పి సచివాలయ వ్యవస్థను కూడా నిర్మూలన చేసి ఎప్పుడు గ్రామ స్వరాజ్యం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడో దాన్ని కాదు, నా ఇష్టంగా నేను పరిపాలిస్తాను, నా ఇష్టం నా రాజ్యం అని చెప్పి ఎవరైనా ప్రతిపక్షాలు అడిగితే తాట తీసేస్తాను ప్రత్యక్షంగా మొన్న అంటాడు. ఇదే చంద్రబాబు ఒక ముఖ్యమంత్రి హోదా అండి. ప్రజలు వచ్చి స్పందించాలంటే ఏ ప్రభుత్వానికి ప్రజలు స్పందించరు, ప్రతిపక్ష పార్టీలు అనేది స్పందిస్తాయి. ప్రజలు గొంతులు ప్రతిపక్షాలు హానిగా బాని వినిపిస్తాయి. అలాంటి గొంతుని మీరు నొక్కేసి నులిమేసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడొచ్చినా దొంగ హామీలతో సీఎం అవుతాడు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను ఎవరైనా నెరవేర్చారా? ఒక్కటన్నా నెరవేర్చారా? చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి అన్నారు, ఇచ్చారా? ఈ రోజు నిన్న చూస్తే యోగాకు 300 కోట్ల అవసరమా నీకు ఇవ్వడానికి? అక్కడ ఎంత మంది తిండి లేక తిప్పలు లేక ఉండి కొట్లాడుకుంటా ఉండారు యోగాలో. చంద్రబాబు నాయుడు గారు బుద్ధి జ్ఞానం ఉండి ఏదైనా ఒకటి చేసేటప్పుడు మంచిగా చేయాలా. ఇంతమంది ఉద్యోగాలు లేక నిరుద్యోగ భృతి లేక ఇంతమంది రోడ్డుకు వచ్చినారే. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఏమనాలా? ఉద్యోగాలు ఇచ్చుకుంది ఎవరికి? నీ కొడుకు దత్తపుత్రుడికి ఇచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మోసపు హామీలతో గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు యువతకు ఇవ్వాల్సినటువంటి ఓట్లు జాబులు ఇవ్వాలి. యొక్క కూటమి ప్రభుత్వంలో మోసపోయినటువంటి నిరుద్యోగ యువతకు వెంటనే నిరుద్యోగ భృతి కల్పించాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి కలెక్టరేట్ నుంచి. జగన్